నన్ను ఎవరు బాగున్నావా అని అడిగితే వాళ్ళు దేవుడు, నాతో ఎవరు ప్రేమగా పలకరిస్తే వాళ్ళు దేవుడు, నా ప్రకృతి దేవుడు, నా గురువు గారు దేవుడు. ఈరోజు ఇంత ధైర్యాన్ని ఇంత మానసిక బలాన్ని ఇచ్చింది ఎకిరాల భరద్వాజ గారు. ఇంకోటి పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఎకిరాల భరద్వాజ గారు అని ఆయనే ఆంధ్రదేశానికి బాబా ఎవరో తెలియపరిచిన ఆయన పేరు తప్ప అందరి పేర్లు ఉన్నాయంటే ఇంకా 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 ఎక్కడ ఉంటాడండి? ఎందుకు జరగదండి? ఎందుకు జరగదు? ఎందుకు జరగదు? మొన్న ఇప్పుడు 3 months బ్యాక్ ఎప్పుడో తిరుపతిలో మీకు దర్శనం విషయంలో మీరు చాలా హర్ట్ అయ్యారని విన్నాను. ఎవరు? మీరే. తిరుపతిలో దర్శనం అందరికీ విఐపి, మీరు మిమ్మల్ని అంత ఇంపార్టెంట్. ఒకసారి అంటే తిరుపతిలో ఎప్పుడూ అదే జరుగుతాయి. అదేమో ఆ వెంకటేశ్వర స్వామి కూడా విఐపీలే నచ్చుతారేమో. అక్కడ నేను ఒక బిచ్చగాదాన్ని కదా, నన్ను ఎందుకు పిలుస్తాడు? ఆయన షావుకారి దేవుడు కదండి. షావుకారి గ్లామర్, మనల్ని పనికిరాదు ఆయన. మా ముసలాయన సూపర్ అండి, మా బాబా సూపర్. ఎంతమంది ఎవరు అడ్డొచ్చినా అక్కడికి పోతే నా దగ్గరికి వస్తాడు ఆయన. అది భక్తి కాదండి, అది ప్రేమ అండి, అంతే. భక్తి అంత భక్తులం కాదు కదా. భక్తులంటే నాలుగు తలకాయ కోసి ఇచ్చిన వాళ్ళకి ఆయన దర్శనం, అది కాదండి. భక్తి అనేది లేదండి. మన థాటే భక్తి, మన ప్రేమ భక్తి, మన ధర్మం భక్తి, అంతే. ఏమో నాకు తెలిసింది. అది అన్నీ నాకున్నాయో లేవో తెలీదు. కొంచెం పాటించడానికి ప్రయత్నిస్తేనే నాకు ఇన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయంటే మరి ఎన్ని జన్మలు ఎత్తితే అలా నేను పాటిస్తున్నానండి. నేను పాటించడం అంటే నా ప్లేస్లో నేను ఎలా ఉన్నా కూడా ఇలా పొగరుగా కనపడేటట్టు ఉండడమే నేను పాటించడం. అదే పాటించడం, సెల్ఫే నా పాటించడం. ఎవరైనా తింటావా తింటావా అని అడుగుతారా? తిను అంటారా? ఏంటండి మాట్లాడుతున్నారు మీరు? కొంతమంది ఎక్కడ తిన్నామని అడిగితే పెట్టాల్సి వస్తుందని అడగరు. అంత గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ తెలుసు కదండి. అదే చాలా ఉన్నాయి. మళ్ళీ సాయం విషయానికి వస్తే అసలు ఇప్పుడు మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా అమ్మా? మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చు? వయసా? 71. 71. ఏం తక్కువ ఎక్కువ? తక్కువ. ఏమో నాకు వయసుతో పని లేదండి. మళ్ళీ నడుస్తున్నాను కదా, నా టీ నేను పెట్టుకుంటున్నా, మీతో మాట్లాడుతున్నా, ఇట్లా అంటున్నా, ఏమీ లేకపోయినా ఇట్లా అంటున్నానంటే అదే నా వయసు. మళ్ళీ ఇంతకుముందు సహాయం విషయానికి వస్తే ఒక దర్శకుడు మీకు అంటే ఎందుకు సహాయం చేసే వాళ్ళని దూరం కొడతారు, చేయకొడతారు మీరు? ఎందుకు? మీ మీద గౌరవం మీదే కదా ఎవరైనా సహాయం. అది గౌరవం కాదండి, ప్రేమ. అదే ఆ ప్రేమతో కదా మీరు ఎవరైనా కాల్ చేసినా మీకు ఏమైనా హెల్ప్ చేద్దామని మీరు వాళ్ళని ఎందుకు చేయకొడతారు? అది ఎమోషనల్. ఒక దర్శకుడు కాదు. ఇప్పుడు ఇది ఏమీ సంఘటన జరగకుండా చేస్తున్నది పూరి బాబుది, నాగార్జున బాబుది, ఊర్లో కాదు. అది సంఘటన కాదు, అది జన్మ. అది దానికి చెప్పలేం. అది ఆల్రెడీ ఫిక్స్డ్ పైన. అది రుణం, ప్రేమ రుణం. రుణం అంటే అప్పు కాదండి, బంధం ఏదో. అది దానికి తెలుగులో నాకు అంత చెప్పడం రాదు. సహాయం అనేది ఓపెన్ హార్ట్ చూసేసి ఎమోషనల్ ఫీల్ అయిపోయి చేసేది. ఆ టైంకి ఎమోషనల్. సినిమా చూస్తే ఏడుస్తామే, అలాంటిది. చేశారా ఎవరైనా ప్రోగ్రామ్ చూసాక? చాలా మంది హెల్ప్ చేశారు. అప్పుడు నేను అన్నా, హెల్ప్ చేయలే, అదే కదా చెప్పడానికి వచ్చా. ఏడ్ చేస్తున్నారు ఓపెన్ హార్ట్ చూసి, ఫారిన్ నుంచి అంతా. చాలామంది అంటే మినిమం ఒక 2-3 వేల మంది చేశారండి ఆ 1 నెల. అమ్మ తక్కువ చేయలేదండి. అంటే అంతమంది రియాక్ట్ అయ్యారు. అసలోడు తప్ప అందరూ రియాక్ట్ అయ్యారు. అవండి మీకు ఏదైనా చెయ్యాలండి అంశం అని వాళ్ళ ప్రేమంతా చెప్పారు. నేను ఒక్కటే అన్నా, ఏమండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, 1 month తర్వాత కూడా మీరు ఇదే చెప్పండి. 1 month తర్వాత కూడా మీరు అడగండి, అప్పుడు నేను అడుగుతాను అన్నా. అప్పుడు మీకేమవుతుంది? అక్కడ ఎమోషనల్ అయితే ఆటోమేటిక్గా తగ్గుతూ వచ్చేస్తుంది. అలా సగం పోయారు. ఒక సగం మంది అంటున్నట్టు అడుగుతున్నారు, బాగోదని. కొంతమంది మాత్రం రెగ్యులర్గా అడిగారు. ఒక 2-3 ఇప్పటికీ అడుగుతున్నారు. ఆ 2-3 మాత్రం నేను నిజంగానే చెప్పా. ఇప్పుడు నేను నమ్ముతానండి మా బాబాని, ఏదో ఒకరిని నమ్ముతాను. చాలా అవసరమైనప్పుడు మీ లోపల దూరి ఆయనే ఇప్పిస్తాడు. అంతవరకు నేను అడిగే పరిస్థితి రాకూడదని మీరు బ్లెస్ చేయండి చాలు అన్నా, అంతే. అని అనేది ఒక దర్శకుడు మీకు ఫోన్ చేసి ఏంటమ్మా మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఫోన్ పెట్టాయి అని అన్ని కసురుకున్నారంట, అది నిజమేనా కాదు? ఎవరిని? ఒక దర్శకుడు ఎవరు ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తాను, ఎలా ఉంది? హెల్ప్ కాదు,
దాసరి నారాయణరావు గారు అని డైరెక్టర్ ఉన్నారు కదండి, ఆయన ఎవరికో 10,000 20,000 ఇస్తున్నాడంట ఒక టైంలో ప్రోగ్రాంలో. ఓకే ఓకే. ఆ చరిత్రలు ఎంత తమాషాగా ఉంటాయంటే, హైదరాబాద్ అనే ఊరి ఎలా వచ్చిందో ఆ పేరు కానీ, వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన లెవెల్లో మాట్లాడితే మెడ్రాస్లో మేమంతా చచ్చిపోయామా? చచ్చిపోయిందే రమాప్రభ. రోజుకు 10 సినిమాలు యాక్ట్ చేసిన రమాప్రభ చచ్చిపోయిందే, ఇంకా బతికే ఉన్నాను కదా. నా ముందే ఇన్ని అబద్ధాలా, ఇంత కాంప్లెక్స్లా, ఇంత ఈగోలా వీళ్ళకి. వీళ్ళెవరండి నాకు ఇవ్వటానికి? నా బాబా ఉన్నాడు, లేకపోతే భిక్షం ఎత్తుకుంటా. వాళ్ళు ఒక ప్రోగ్రాం చేస్తూ ఇంకొక డైరెక్టర్ పేరు అడగద్దండి, మంచిది కాదు, అది కరెక్ట్ కాదు. ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, అమ్మ మీరేదో చాలా ఇబ్బందిలో ఉన్నారంట కదా, ఈడేదో పెద్ద కోటీతోళ్ళలాగా చాలా ఇబ్బందిలో ఉన్నారంట, గురువు గారు అడగమన్నారు. ఏ గురువు గారు అన్నా? నా గురువు గారు ప్రత్యేగాత్మ గారు. ఏ గురువు గారు? నా గురువుగారు కేఎస్ ప్రకాష్ రావు, నా గురుగారు బిఏపి సుబ్బారావు, నా గురువుగారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు. నా గురువుగారు చాలామంది ఉన్నారు, మసూదన్ రావు గారు, అన్నపూర్ణ, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. గురువు అంటే ఒక ప్రేమను ఇచ్చేవాళ్ళు, ఒక విద్యను నేర్పేవాళ్ళు, ఒక జీవితాన్ని ఇచ్చేవాళ్ళు గురువు. ఏ గురువు గారు అన్న అడిగానండి. ఎందుకంటే నాకుండే అటాచ్మెంట్కు నాకు అడిగే హక్కు ఉంది, నాకు అడిగే ధైర్యం ఉంది. నీకే అంత ఉన్నప్పుడు నాకుండదా? నీలో నేను లేనా? నీ ప్లేస్లో నేను లేనా? అప్పుడు నీ ప్లేస్ కంటే బిజీగా ఉన్నా నేను, నీ ప్లేస్ కంటే నేను పాపులర్గా ఉన్నా అంటే నా బ్యాక్గ్రౌండ్లో 2 రూపాయలు లేకపోతే నేను తక్కువైనట్ట? అంటే మానవత్వానికి, మనిషికి, ఫ్లష్కి లేదా మర్యాద? ఎట్లండి అది? అప్పుడు అడిగిన ట్రెండ్ వాళ్ళు మామూలు వాళ్ళు. అప్పుడు అన్నా ఏ గురువు గారు అన్నా అన్నారు. ఏంటి ప్రాబ్లం చెప్పండి, ఇట్లాగన్నా ఏం చెప్పండి నన్ను. అందుకని ఇబ్బందిలో ఉన్నారు, మీకు కూడా ఏదన్నా సహాయం, నాకా మీకేం కావాలి సహాయం అని అడిగా. పెట్టేశారు ఫోన్. ఇది మీకెలా అనిపిస్తుందండి? మనిషిగా చెప్పండి, ఊరికే యాంకర్ లాగా కఠినంగా కూర్చొని మాట్లాడకండి మీరు. మీకు ఎలా అనిపిస్తుందండి? నిజంగానే అడుగుతున్నా, ఓపెన్గా కట్ చేయకండి దీన్ని మీరు. నేను కట్ చేయను. నేను అనేది ఏంటంటే వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతో చేశారు కదా. మంచి ఉద్దేశంతో ఎట్లా చేస్తారండి? రమాప్రభ ఇంటికి వస్తారు, రమాప్రభని ఇంటికి పంపిస్తారు, ఏం కావాలి మా నీకు, ఏం కావాలి తీసేసుకొని పో అంటారు. అది ఇంటి మనిషిగా చేసేది. ఎవరి చేతను ఫోన్ చేయించేసి నీకేం కావాలంటే స్టేజ్లో పిలిపించి మూట ఇస్తావా నాకు? ఒక్కొక్క మూట అత్యంత అరుగుతుందని నేను ఇచ్చాను మీకు నగలు, నేను ఇచ్చాను మీకు డబ్బులు. ఆ చరిత్ర తెలియదా ఎవరికి? ఏంటండి ఏంటనుకుంటున్నారు మీరు? గొప్ప గొప్ప వాళ్ళు, అందగత్తులు, మహామహా వాళ్ళు లేచిపోతున్నారు. మీరెంతండి అక్కడ? అసలు మీకు భయమే లేదా లేచిపోతామని? ఇంకా 2000 సంవత్సరాలు ఉంటారని మీ ధీమాలు? ఎప్పుడు ఆగదండి వైలిన్. మాటలు వేరు, భక్తి వేరు, మానసికం వేరు, ఆలోచన వేరు. యద్భావం తద్భావతే. బయటికి బాగా కనపడుతున్నారు, లోపలంతా కుళ్ళిపోయిన జీవితాలు. నేను సూపర్గా ఉన్నా, అడుక్కు తిన్నా, సూపర్గా ఉన్నా, స్వతంత్రమే సూపర్ జీవితం. నాకు ఇష్టం ఉంటే రోడ్లో పడుకుంటాను, నాకు రోడ్డు ఇష్టం ఉంటే సూపర్గా రాజమండ్రి, ఇప్పుడు ఏదో గోదావరి ఏదేది ఇప్పుడు రాజది వస్తా ఉంది, ఏంటి అమరావతి, అక్కడికి వెళ్ళి పడుకుంటా. మీరు రావండి సిగ్గుతో, నాకేంది? మీరు రావండి సిగ్గుతో. నా తర్వాత అండి 53-54 ఏళ్ళైంది నేను సినిమాకు వచ్చి, చిన్న చరిత్ర. 50 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా బాబా నన్ను ఖాళీగా పెట్టలేదండి. ఈ రోజు వరకు నన్ను పెట్టలా. ఏ హీరోయిన్ కూడా లేదండి. చాలా గొప్పగా చెప్పగలుగుతా. ఏమో హీరోయిన్ చాలామంది అంటుంటారు, ఒక 10 పిక్చర్లు చేసేసి హీరోయిన్ కథలే చెప్తారు. నేను హీరోయిన్, నిజ జీవితంలోనూ హీరోయిన్, నా పర్సనల్ ఎంజాయ్మెంట్లోని హీరోయిన్, స్వతంత్రిలో హీరోయిన్. ఏంటి హీరోయిన్ అంటే ఏంటి? హీరోయిజం అంటే ఏంటి? సపరేషన్, ఒక సపరేట్ అంటే ఒక ఇండివిజువల్. సినిమాలో రాజు వేషం వేస్తానే బిచ్చగారి హీరోయిన్ అయిపోతుందా? లేకపోతే రాణి బిచ్చగారి వేషం వేస్తానే బిచ్చగారి అయిపోతుందా? రియల్ లైఫ్లో నువ్వెవరు? నేను హీరోయిన్. మీరు ఇంకా కాకపడుతున్నారు. కోట్లున్నా కూడా ఇంకో కోటోడిస్తున్న దగ్గర కాకపడుతున్నారు. అన్నా అంటున్నారు, అమ్మ అంటున్నారు, హాయ్ అంటున్నారు. నేను అంటల్లా. వెనకాల చూస్తే 2 పైసలు లేకపోయినా రాగి గంజి సూపర్గా తాగుతాయి, హెల్త్ కూడా మంచిది పోరా అంట. మీ నిజమండి అది. నిన్ను నేను ప్రేమించుకున్నప్పుడు మీ జన్మలు ఎందుకండి? శవానికి బట్టలు వేసుకున్నట్టు శవం ఎక్కినట్టే.
శవాలకి ఎందుకండి డెకరేషను? మనిషికి కావాలి డెకరేషన్.